ఒరే గన్ను, అయ్యా. ఫోటో తీద్దామంటే బ్యూటీ కూడా కనపడటం లేదు. అయ్యా వాట్ బ్యూటీ చూడండి. పిస్తా బహార్లాగా పోజ్ ఇవ్వండి, ఫోటో తీస్తారని బహిరంగంగా చెబుతూ నొక్కి వక్కాడిస్తున్నాను. ఎవరు మీరు? బుస్సుని ఇంకా ఏమిటిది? ఎప్పుడు ఏ అమ్మాయి ఫోటో తీద్దామన్నా వెనకాల నుంచి చేవేస్తావు. ఇదేం బాగాలేదు, ఇట్స్ వెరీ బ్యాడ్. అయినా నువ్వు నన్ను పడేయాలంటే ఇక్కడేం నీళ్ళే లేవు కదా. నీళ్ళెందుకురా, నేనున్నాగా. పద్మ నువ్వు వెళ్ళు. ఏమిటిది? పల్లెటూరు పిల్లల దగ్గర నీ పట్నవాసం టెక్కు చూపిద్దాం అనుకున్నావురా? పెళ్లిగాని పిల్లలతో ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రాణాలు ఎగిరిపోగలవు, జాగ్రత్త. చాలండి సంబడం. దొరికాడు కాబట్టి ఆయన వాయించేస్తున్నారు. సరిగ్గా చూస్తే అసలు కనపడతారు. నీ చెల్లెలు ఎలా తిరిగినా పర్వాలేదేంటి? ఇప్పుడు కొట్టమాకండి. నా మాట నిజమో అబద్ధమో తెలుసుకోండి. నా మాట అబద్ధం అయితే అప్పుడు చంపేయండి. అవును నవకాంత్, అన్నయ్య అతన్ని కొట్టడం చూసినప్పటి నుంచి నాకేదో భయం వేస్తోంది. మనల్ని చూస్తే ఏం చేస్తాడో అని. ఏం చేస్తాడు? పెళ్లి చేస్తాడు. పద్మ మళ్ళీ నా చెల్లెల జోలికి వచ్చావో నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. భూదేవంత ఓర్పుతో అష్ట కష్టాలు పడి నువ్వు దీన్ని పెంచితే, ఆకాశం అంత పందిరి వేసి రాజాలంటే అబ్బాయితో దీన్ని పెళ్లి జరిపించాలని నేను అనుకుంటుంటే ఇదేం చేసిందో చూసావా? నీచుడు మనకు విరోధి, ఊరికి చీడ పురుగు అయిన ఆ కోట్లింగం కొడుకుతో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. పెద్దలున్నారు, హద్దులున్నాయి. ఇది పల్లె పుకారు పుడితే పెళ్లి జరుగుతా అనే ఆలోచన దీనికి ఏమైనా ఉందా? అందుకే బాబు, వయసు వచ్చిన ఆడపిల్ల పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడదంటారు. అవునమ్మా, నేను తిరక్క ముందే నాతో చదువుకున్న స్నేహితుల్లో మంచివాడిని, యోగ్యుణ్ణి తీసుకొచ్చి దీన్ని పెళ్లి జరిపిస్తాను. కానీ నేను అతన్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. పద్మ, అవును, అతను నేను చాలా కాలంగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలని ప్రమాణం చేసుకున్నాం. అతనే లేకపోతే నా బ్రతుకు అర్థం లేదు, ఆ బ్రతుకు నాకు అవసరం లేదు. అది కాదు పద్మ, దుర్మార్గుడైన ఆ కోటిలింగం కొడుకుని కావాలనుకోవడం ఎందుకమ్మా? అన్నయ్య మంచి సంబంధం చూస్తానంటున్నాడుగా. అమ్మా, నేను కోరుకున్న మనిషిని కాదని వేరే మనవు చేస్తే నాతో పాటు నా భర్త కూడా జీవితాంతం బాధపడటమే జరుగుతుంది. అంతకన్నా నేను చచ్చిపోతే నాతోనే ఈ బాధ వదిలిపోతుంది. ఏమిటా నువ్వు చెప్పేది? మండపేట సంత నీ చెల్లెలు మా వాడికి పెళ్లి చేసుకోవాలా? ఏ ఈ ఊళ్ళో మాకంటే సన్న ఎవడు దొరకలేదా నీకు? అది కాదు కోట్లింగం గారు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ప్రస్తుతం నేనేం అనుకోవటం లేదు. నవకాంత్, అవును, ఆలోచన లేకుండా నేను చెప్పేది వినకుండా నా మీద చేసుకున్న క్షణంలోనే ఈ చెల్లిని పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. నవకాంత్, ఆవేశంలో కొట్టాను, తిట్టాను. కానీ ఆ తర్వాత నా చెల్లెల ద్వారా మీ ఇద్దరి అనుబంధం తెలుసుకున్నాను కనుక జరిగింది మర్చిపోయి మంచి మనసుతో నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. నువ్వు చెప్పేవన్నీ ఒప్పుకోవాలా? ఇంటింటికి తిరిగి ఇస్తరాదులు కుట్టుకుని పిండి దంచుకునే వాళ్ళ అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నేను ఏమైనా పిడకలు అమ్ముకునేవాడినా? పెళ్ళంగా చేసుకోవడానికి వీడు ఏమైనా పురుషులుగా ఎదుర్కొనేవాడా? మీ నాన్న చరిత్ర తెలిసి బుద్ధినవాడెవడు మీతో సంబంధం పెట్టుకోడు. కోట్లింగం, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. నువ్వు నీ కొడుకు మనుషులు అనుకుని నీతో మాట్లాడటానికి రావటం నాదే పొరపాటు. నవకాంత్, నిన్నే ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిన నా చెల్లెలకున్న మనసు నీకు లేదు. నమ్మిన ఆడదాన్ని మోసం చేసే నువ్వు రాక్షసుడు, ఒట్టి పశువు. నమస్కారం అండి. ఈవేళ గొప్ప ఘనకార్యం చేస్తానండి. ఎవరినెత్తినన్నా చెయ్యెత్తి బాగా తినేసేవేటి? అబ్బాయి బలివారండి. మన పగరపోతు ఇంజనీర్ లేడండి, అతను స్వయంగా మా ఇంటికి వచ్చి వాడు చెల్లెనిస్తానని మా అబ్బాయికి అడిగానండి. నన్ను నువ్వేంటన్నావు? దొరికారు కదా అని చెడమడ ఎడబెడ తిట్టి మారేశానండి. దాంతో మొహం మాడిపోయి మాచూరం అయిపోయిందండి. ఇటు ఇలాగే అనేసి పంపేశావేటి? ఇలాగే మాట్లాడేశానండి. అందుకే నువ్వు ఉత్త సన్నాసివి అన్నా. అదేంటండి? గొప్ప ఛాన్స్ తగలేసేసావు. నువ్వే గనక సంబంధం ఒప్పుకుని ఉంటే రా. ఏమిటి నవకాంత్, నువ్వు అనేది నిజమేనా? అవునండి, నేను ఎంత ప్రయత్నించినా
పద్మని మర్చిపోయి మరో పెళ్లి చేసుకుని బ్రతకలే నాకు అర్థమైంది. కనుక అనుకున్న మాటలు జరిగిన గొడవలు మర్చిపోయి. తప్పకుండా జరిగింది ఏమైనా జరగబోయేది నా చెల్లెలి పెళ్లి, అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది. కానీ మీ నాన్నగారు. నేను పట్టుపట్టి మా నాన్న ఒప్పించాను. మిమ్మల్ని నానా మాట్లాడినందుకు మొహం చెల్లక బయట నిలబడ్డారు. బయటే నిలబడ్డారా? అరేరే ఏమిటండి ఇది, పెద్దవారు ఇలా బయటే నిలబడిపోయారే? బయట నిలబడవలసి వచ్చిందయ్యా. చూడు కృష్ణ, అయ్యిందంతా అనకాపల్లి సంత అనుకుని మర్చిపోయి బంధువులు అయిపోదాం. కాకపోతే అబ్బాయి జాతకరీత్యా పెళ్లి జరిగితే 3 రోజుల్లో జరగాలి, లేకపోతే 3 సంవత్సరాలు ఆగాలయ్యా. ఏమంటాం? నా చెల్లెలు అదృష్టవంతురాలంటాను. పెళ్లి వెంటనే జరిపించేద్దాం. అబ్బా, ఇప్పుడు నా మనసు మచిలీపట్నంలో ఉందయ్యా. అమ్మా, శుభమని పెళ్లి పందిళ్ళు 7 ఏమిటయ్యా? అక్షంతలు ఇది మీ లాభం కోసం చేస్తున్నానండి. ఇది వేరే అయితే 10,000 రూపాయలు వచ్చినండి నాకు. 25,000 కట్నం నేను ఇస్తాను. కళ్ళు తుడుచుకుని సంతోషంగా వెయ్యి. ఇస్తారా? కోట్లింగం, మొత్తానికి ఆ కిష్టిగాడి చెల్లెల్ని నీ కోడల్ని చేసుకున్నావు. ఆడు పిల్లక మన గుప్పిట్లోకి వచ్చింది. ఇప్పుడు మనం చెప్పినట్టు వింటాడు. ఒకవేళ వినలేదనుకో, నీ కొడుకుతో చెప్పి ఆ పిల్ల 4 దండెంతాం. అది కుయ్యో మనగాని మన మాటకి సై అంటాడు. అయ్యా, నీకు ఈ పెళ్లి వలన ఎన్ని లాభాలు కలుగుతున్నాయో నాకు అర్థమైంది. కానీ నా విషయమే పిఠాపురం అయిపోయింది. మీరన్న 1,00,000 నాకు ఇప్పిస్తే. అది నాలికా తాటిపట్ట. నేను అన్నది 25,000. పెళ్లి పందిట్లో అన్నాను, బాగా జ్ఞాపకం చేస్తాను. ఏమండో బ్యాండ్ మేడంలో మీకు వినపడలేదేమో, నేను అన్నది 1,00,000. నీ గుప్పిట్లోకి నేను వచ్చేసాననుకున్న లక్షల గురించి మాట్లాడావంటే గేటు లేని పట్టాల మీద పిన్స్ అయిపోతావు. నిన్ననే ఒక పెళ్లి జరిగింది. ఆ పందిట్లో రేపు శవం లేచిపోతుంది. ఉండండి ఉండండి ఉండండి, మీరు బాధ్యత జ్ఞాపకం వచ్చిందా? అది ఇస్తే సంతోషిస్తాను. ఇస్తా కదా, రా. భయంకరమైన ఈ ఉప్పెన కారణాన దివ్యసీమలోని గ్రామాలు అపార నష్టానికి గురయ్యాయి. కనీ విని ఎరుగని సముద్రపు విజృంభణకి వేలాది బ్రతుకులు తెల్లారిపోయాయి. దురదృష్టంలో చిక్కుకున్న వీరికి సహాయం చేయడానికి మానవత్వం గల యువకులు ముందుకు రావాలని, చేయగలని సేవ చేయాలని ప్రభుత్వం కోరుతుంది. అర్థమైందా అక్కడ పరిస్థితి? దగ్గరలో ఉన్న గ్రామం ధ్వంసం అయితే యువకులుగా, భారత పౌరులుగా వారికి సాయపడటం మన బాధ్యత. తిండి, డబ్బు, బట్టలు ఇంటింటా పోగు చేసి వాళ్ళకి అందివ్వాలి. సావు బ్రతుకుల మధ్యనున్న వారికి, రోగాలతో శవాలతో ఉన్న ఆ దేశీమకు మనకు చేతనైనంతా సాయం చేయాలి. మనమంతా బయలుదేరాలి. రేపు ఉదయం 6 గంటలకు ఇక్కడ కలిసి ఊళ్ళో అందరి సహాయం వాడికి బయలుదేరదాం. ఏరి, నాతో వస్తానని మాట ఇచ్చిన మీ కుర్రాళ్ళంతా ఎక్కడ? ఎందుకు బాబు, నీతో పాటు ఆ ఉప్పినొచ్చిన చోటుకు పోయి సుఖానున్న పేరాన్ని దొక్కనెట్టుకోవాలా? నువ్వు వెళ్తే అలవయ్యా, మా పిల్లల మట్టుగా సావుల మధ్యకి రోగాల మధ్యకి పంపం. ఆ రొంపిలోకి మా పిల్లల్ని పంపమయ్యా. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసుకున్నావు చేసుకో. పాదంగా పాదం. హలో, అమ్మాయి గారికి చెమటేసింది. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారు చెమటది కడుతుంది. అటు చూడండి. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?